హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వేద వైద్యం. ఈరోజు అయితే మా అన్నయ్య సపోర్ట్ ఇలా హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. మరి బుట్ట నిండా వచ్చాయా, ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఈ ఎండ ఎందుకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ మొక్కలకి అన్నిటికీ అంటే చూడండి, ఇక్కడ ఎండ అయితే పడే ప్లేస్లో మంచిగా ఇవి మా ఇంట్లో అయితే మొక్క ఉంది, కానీ కాంపౌండ్ అవుట్ సైడ్ అంతా కూడా ఈ మొక్క వంకర్లు తిరిగి అయితే పెరిగింది. సో అందుకని ఎప్పుడు పెరిగినా కూడా మాకైతే ఈ సపోటాల హార్వెస్టింగ్ కొంచెం టాస్క్గా అనిపిస్తుంది. సో ప్రతిసారి ఇవి పెరిగే కొద్దీ డైలీ వచ్చి చెక్ చేస్తూ ఉంటాము. అంత తొందరగా అయితే వేరే పండ్లలాగా ఇవి తొందరగా మాగిపోవు, చాలా లేట్గానే మొక్కల్లోనే మాగుతాయి. కాబట్టి అంతవరకు టైం ఉంటే మనం వెయిట్ చేయొచ్చు, లేదంటే హార్వెస్ట్ చేసి మాగియొచ్చు. సో ఇప్పుడైతే అదే పని చేస్తూ ఉన్నాము. హెవీగా 1 మంత్ పైగానే, అంటే 3 మంత్స్ అయితే టోటల్గా అయింది. బట్ అయినప్పటికీ పెద్ద పెద్దగా అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పిందెలన్నీ కూడా మీడియం సైజ్ వచ్చిన వరకు కూడా ఇవైతే పండ్లు అనేది అవ్వట్లేదు, అంత గట్టిగా రాయిలాగా అయితే ఉన్నాయి. పాల సపోటాలు అన్నమాట, పొడుగ్గా వచ్చేవి. సో ఇప్పుడైతే ఇంకా మిగతా పిందెలన్నీ కూడా ఈ సైజుకి రావాలంటే ఈ పెద్దవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీడియం సైజ్వి మంచిగా మీడియం సైజ్ వచ్చాయి కాబట్టి ఇవైతే పండు ఏమీ కాలేదన్నమాట, ఒక్కటి కూడా పండు కాలేదు, అన్నీ పచ్చివే. సో మీరు కూడా మీ చెట్లో కొంచెం మీడియం సైజ్ వచ్చాయి అనిపిస్తే, ఒక 2-3 మాత్రమే పెద్దగా అయ్యాయి అంటే చెట్లోనే పండు అవ్వటానికి అనిపిస్తే వదిలేయండి. ఇలా హెవీగా ఉన్నట్లయితే బెటర్ మీరు హార్వెస్ట్ చేసేసుకొని బియ్యంలో కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్లో కానీ ఒక్కొక్క పండుని ర్యాప్ చేసి పెట్టేయండి. ఇప్పుడైతే మేము అలానే చేస్తూ ఉన్నాము. లేదంటే కొన్ని ఎలా ఉంటాయంటే మొక్కలోనే మీకు కట్ చేసేటప్పుడు పాలు కారవు, అలాంటివి కూడా మీకు ఇంకేమి పండు అవుతూ ఉన్నాయి అనేది హింట్ అయితే ఇస్తుంది. అలాంటివి మీరు ఒక 2 రోజులు అవుట్ సైడ్ పెట్టిన పండు అయిపోతుంది. లేదు ఇప్పుడు హార్వెస్ట్ చేసినవి కొన్ని పాలు అయితే కారుతూ ఉన్నాయి, కొన్ని అయితే కొంచెం ఎండిన విధంగా అయితే పాలు కారట్లేదు. సో అలాంటివన్నీ 2 అయితే బుట్టలు నిండా 1 డే బిఫోర్ ఒకటి, ఈరోజు ఒకటి కొన్ని హార్వెస్ట్ చేశాము. సో వీటినంతా కూడా ఇప్పుడు న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి అయితే పెట్టేస్తే తొందరగానే పండు అవుతాయి. ఇలా హెవీగా హార్వెస్ట్ చేసినప్పుడు అన్నీ ఒక్కసారికే పండు చేయటానికైతే మాగేయకండి. కొన్నిటిని మాత్రం ఒక బుట్టని మాగేయటానికైతే న్యూస్ పేపర్లో చుట్టి పెడుతూ ఉన్నాము. ఇంకా అవుట్ సైడ్ ఉన్న బుట్టలో ఉన్నవి 2 డైలీ దేవునికి పూజ చేస్తాం కదా, అలాంటప్పుడు మీరు 2 ప్రసాదం లాగా పెట్టండి. అప్పుడు ఆ దీపాల వేడికి 24 అవర్స్లో మీకు ఒక 2 డేస్లోనే మీకు పండు అనేది అవుతుంది కదా. సో అలా కూడా 2 మీరు డైలీ పండు అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు హెవీగా ఒక్కసారికి అన్నీ మాగిపోతే తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు. 2 మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈరోజు అయితే 2 బుట్ట నిండా అయితే హ్యాపీ హార్వెస్టింగ్ అయితే సపోటాస్ చేశాము. సో మీ ఇంట్లో కూడా చిన్న మొక్కనైనా కానీ సపోటాల్లో కూడా చాలా రకాలు వస్తాయి. సో అందులో ఏ రకమైనా కానీ హార్వెస్టింగ్ అనేది మాత్రం సేమ్ ఉంటుంది. సో ఈ విధంగా మీ ఇంట్లో కూడా పండ్లు పొలాలు పెంచుకొని హ్యాపీగా
ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.